మామిడికాయ పచ్చడికి అయితే ఫస్ట్ అయితే మనం పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఫ్రై అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్, పక్కన పెట్టుకున్నాను. ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం. ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో మామిడికాయ ముక్కలు, పచ్చివి వెల్లుల్లి ముక్కలు, ఇందులో అయితే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం. మీరు కారం తక్కువ తినే పెడితే కొంచెం కారం తక్కువ, తగినంత ఉప్పు. దీన్ని అయితే మిక్సీగా పట్టుకుందాము. 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకున్నాను ఫ్రెండ్స్. అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, అలాగే కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, కొంచెం అయితే ఇంగవైతే వేసుకున్నాను. ఇవి కొంచెం 2 minutes మనం ఫ్రై చేస్తాం. మామిడికాయ పచ్చడి అయితే మిక్సీ పట్టుకున్నాను కదా, మామిడికాయ పచ్చడి కూడా వేసేసుకున్నాను ఫ్రెండ్స్. మిక్సీ పట్టింది. నేను ఫస్ట్లో అయితే ఆవాలు, మెంతులు, జీలకర్ర అయితే ఫ్రై చేసుకున్నాను కదా, అదైతే మిక్సీ పట్టుకున్నాను కదా, అది కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసి అక్కడ మీకు పౌడర్ చూపించాను కదా, పౌడర్ కూడా వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టిఫిన్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే చిన్నగా లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్.